పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో ఇక్కడ బచ్చల మల్లికి కూడా కోపం, మూర్ఖత్వం ఇలాంటివన్నీ ఉన్నాయనిపిస్తుంది. సో మీ ఇద్దరిలో ఆ కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ సూర్య అండ్ బచ్చల మల్లి ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటారు? ఇద్దరు కోపంగా శనివారమే కలుస్తారు. ఎవరిని కొడతాం, ఎవరిని చెబుతాం. శనివారం వదిలేయాలేమో యాక్చువల్గా ఇద్దరు. అంతేనా? సేమ్ ఆన్సర్. అయితే మీరు ఆల్రెడీ టీజర్ చూశారు కాబట్టి బచ్చల మల్లి క్యారెక్టర్ మీకు ఎంత అర్థమైంది, ఎంత నచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాము. సో బచ్చల మల్లి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే, అంటే అమ్మాయి అనగానే నా చూపు అటే వెళ్ళింది ఆబ్వియస్గా, ఎలా చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బచ్చల మల్లి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, మొండోడు, మూర్ఖుడు, ఇంకేమున్నాయి బచ్చల మల్లిలో? ఆల్రెడీ టీజర్లో చూసిందే కదా అది. ప్రపోజల్ చాలా ఒక రకమైన చాలా రాగా చేశాడు. మందు ఇంకా సిగరెట్లు, అమ్మాయిలు, ముగ్గురు అలవాటు ఉంది. అసలు వీడికి సంబంధం లేని డైలాగ్ అది. ఫస్ట్ 2 విషయాల గురించి నేను చెప్పలేను కానీ 3వ దానికైతే సంబంధం లేదు గ్యారంటీగా. ఓకే సరే, ఒక్క విషయంలో అడుగుతాను. మొండితనం అనే విషయంలో బచ్చల మల్లికి నరేష్ గారికి ఏమన్నా ఉందా? బ్రహ్మాండం, చాలా చాలా మొండు, చాలా ఎక్స్ట్రీమ్లీ, ఒక రకంగా చెప్పాలంటే సరిపోదా శనివారం లాంటి క్యారెక్టర్ ఇది. వాడు ఎక్స్ట్రీమ్లీ సైలెంట్, ఎక్స్ట్రీమ్లీ పేషెంట్, బట్ కొంచెం ఫ్లిప్ అయ్యాడంటే మాత్రం అది ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్లోజన్. ఓకే, అండ్ ఫైనల్లీ మా అందరి మనసులో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సిందే, ఆపుకోలేము. మీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు? ఏమో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కథ, అలాంటి కథ సెట్ అవ్వాలి. స్టాండర్డ్ ఆన్సర్ అది. సరే ఓకే, బట్ అదే నిజం. కొత్త ఆన్సర్ ఈసారి. కొత్త ఆన్సరా? కొత్త ఆన్సర్ ఇవ్వాలంటే ఒక జానర్ ఏముందిలే, జానర్ ఏదైనా చేయొచ్చు కానీ ఒక మన ఇద్దరం కలిసి చేస్తే ఒక పంచతంత్రం లాంటి సినిమా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓ మై గాడ్, అసలు మీరు చెప్పగానే ఇమాజినేషన్కి ఒక రేంజ్లో ఉంది అది. హోప్